హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ అను యూట్యూబ్ ఛానల్. ఆలు పరోటా చేసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇది గోధుమ పిండితో చేస్తున్నాం. గోధుమ పిండిని చపాతీగా కలిపేసుకున్నాను, చపాతీ పిండిలో. అండ్ ఆలు అయితే క్రంచ్ చేసుకున్నా. ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకున్నామో చూద్దాం. సో ఉప్పు అయితే నేను ఇంత ఉప్పు తీసుకున్నా. ఓకే, కారం, చారు కలిపేసుకున్నాను అనమాట. ఆలులో ఉప్పు కారం వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చపాతీని రౌండ్గా కలిపేసుకుని దాని మీద ఈ ఆలు ఉంది కదా, దీన్ని ఒక ముద్దగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ గోధుమ పిండిని మనం ఇలా వేసుకొని చేసుకోవాలి. మనం చపాతీ చేయడం వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది మ్యాక్సిమం ఇది ఎలా చేస్తారనేది. వేసుకున్న తర్వాత ఇంకా చపాతీ చేసేయాలన్నమాట. సో ఇంకో చపాతీని అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను నేను. లోపు ఉల్లిపాయలు అనేవి నీట్గా కట్ చేసుకుంటాను ఇలాగా. పెరుగులో నేనైతే వాటర్ వేసుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. పెరుగు చట్నీలో ఘాటు టేస్ట్ అనేది రావడానికి. సో పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆలు పరోటా ఇస్ రెడీ. చాలా సింపుల్గా ఆలు పరోటా అయితే అయిపోతుంది అనమాట. ఆలు పరోటా అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను మీ అన్ని యూట్యూబ్ ఛానల్. అండ్ బాయ్ గైస్, ఐమ్ గోనా ఈట్ దిస్ ఆలు పరోటా. బాయ్.